12,000 ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తుంటాం. ఆల్రెడీ గవర్నమెంట్ శాసనసభలోనే ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. దాంట్లో మార్పు ఉండదు. ఎకరానికి 12,000 రూపాయలు, పంటకు 6,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అది రేపు 26 తారీఖు నుంచి మేమే మండలాల వారు తిరుగుకుంటా, మనందరం కూడా గ్రామాల వారు తిరుగుకుంటా 6,000 కాడికి ఇవ్వడం జరిగిన ప్రకారంగా మన బాన్స్వాడ ఉపాధి హామీ కూలీలకు ప్రభుత్వంలో మీరు ఇచ్చిన మాట ఏంటంటే వ్యవసాయ కూలీలకు 12,000 మీరు గురించి మాట్లాడుకుంటే మీరు మాట్లాడే విషయాలు విన్నపం మీకు తెలుస్తుంది కూడా తెలియపరుచుకుంటూ ఈ మీటింగ్ నేను వెళ్ళిపోయిన తర్వాత అయిపోయింది అనుకోకండి. సాయంత్రం 4 గంటల వరకు కూడా కొనసాగుతుందని చెప్పేసి మీకు అందరికి తెలియపరుచుకుంటూ నేను సెలవు. ఎందుకంటే మొత్తం కాన్సెన్స్ తిరగాలి కాబట్టి మీ ఇంధనం ఇండ్ల పైన మీ దరఖాస్తులు ఇవ్వండి. ఇచ్చినట్టు సరిపోతుంది. సొంత జాగా ఉన్న వారికి మాత్రమే ఇంధనం ఇండ్లు మంజూరు చేయడం జరుగుతుంది. 75 గజాల జాగా ఉంటే కూడా ఆ ఇంటి జాగాని మీ అందరి పేర సొంత జాగా ఉన్నటువంటి వారికి ఇల్లు మంజూరు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని గ్రహించవలసిందిగా నేను కోరుకుంటూ, దయచేసి ఇది ఒక అధికారికంగా మీటింగ్. ఇది వేరే ఉద్దేశాలు పెట్టుకుని వస్తే బాగుండదు సోదరులు. ఏదైనా ఉంటే ప్రభుత్వ పరంగా సమాధానం రావాల్సి ఉంటే అధికారులు సమాధానం చెప్తారు. అంతేగాని ఏదో నోటికి వచ్చింది మాట్లాడతామంటే ఇక్కడ చూసి తూర్పుకోవడానికి మేము తయారు లేదు. ఇక్కడ సరైన సమాధానం చెప్పాం. ఇంకా చెప్పాల్సి ఉంటే అధికారులు చెప్తారు. రైతు భరోసా అయినా, ఇంధనం ఇండ్లు అయినా, లేకుంటే తర్వాత రేషన్ కార్డ్స్ అయినా, ఇది ప్రభుత్వ మీటింగ్. ఇది పార్టీ మీటింగ్ కాదు, అధికారిక మీటింగ్. సబ్ కలెక్టర్ గారు ఉన్నారు, ఎంఆర్ఓ గారు ఉన్నారు, అధికారులందరూ ఉన్నారు. వారి సమక్షంలో జరుగుతున్నటువంటి సమావేశాలు ఇవి. కాబట్టి దీన్ని రాజకీయ వేదికగా మాత్రం దయచేసి ఎవరు కూడా దీన్ని వాడుకోవద్దు. మంచి పద్ధతులు కాదు. ఎందుకంటే లబ్దిదారులు చాలా మంది ఇక్కడ ఆడవారు, మగవారు అందరూ ఉన్నారు. కాబట్టి ఈ రాజకీయ వేదికగా మార్చుకోవడం సరైన పద్ధతి కాదు అని నేను విజ్ఞప్తి చేస్తూ, ఇంకా చాలా గ్రామాలు కూడా మేము తిరగాల్సి వస్తుంది. కాబట్టి 2 రోజుల సమయం ఉంది కాబట్టి